శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభం కాబోతున్న సమయంలో హోలీని జరుపుకుంటారు. చుట్టుపక్కల ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది. ఇది వాతావరణంలో మరియు శరీరంలో అనేక హానికరమైన బ్యాక్టీరియాలను పెంచుతుంది. భోగి మంటలను కాల్చటం మరియు దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం అనే ఆచారం ఈ బ్యాక్టీరియాను చంపటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా సహజ రంగులు కూడా శరీరంపై తమదైన ప్రభావాన్ని చూపుతాయి. శరీరంపై రంగులు రుద్దటం అనేది కలర్ థెరపీ ద్వారా శరీరానికి చికిత్స చేసే మార్గం అని జీవశాస్త్రవేత్తలు నమ్ముతారు. ఈ సహజ రంగులు శరీర రంధ్రాలలోకి ప్రవేశించి శరీరంలోని ఆమ్లాలను బలపరుస్తుందని చెప్తారు. దీంతో చర్మానికి అందమైన మెరుపు వస్తుంది. ఈరోజు వీడియోలో మనం హోలీ పండుగ వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. హోలీ పండుగ భారతదేశంలో అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. రంగుల పండుగ హోలీ హిందూ మాసం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలకు అనుగుణంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ పండుగ ఒకవైపు రాధా మరియు కృష్ణుల శాశ్వతమైన ప్రేమకు చిహ్నం. ఇది విష్ణువు తన నరసింహ అవతారంలో రాక్షసరాజు హిరణ్యాక్షునిపై సాధించిన విజయానికి ప్రతీక. శాస్త్రీయ ఆధారాల ప్రకారం హోలీ జరుపుకునే సమయంలో వాతావరణంలో బ్యాక్టీరియా పెరుగుదల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. హోలికాను కాల్చే సంప్రదాయం వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది, తద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది మరియు ఒక విధంగా బ్యాక్టీరియా సంక్రమణ సంభవించే మరియు ప్రభావాన్ని తగ్గిస్తుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటంటే భారతదేశంలో ఈ సమయంలో సీజన్ శీతాకాలం నుంచి వేసవికి మారుతుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసిపోతారు, సోమరితనం మరియు నీరసంగా ఉంటారు. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం ఈ సోమరితనాన్ని ఎదుర్కోవడానికి మరియు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి జరుపుకోవడానికి ఈ పండుగ దోహదపడుతుంది. రంగులు చల్లటం, దోల్ మంజీరా ఆడటం మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పార్టీలు చేసుకోవడం మనసు మరియు శరీరానికి పునరుజ్జీవింపజేయటమే కాదు, ఇది విసుగుపు గొలుసులను ఛేదిస్తుంది మరియు కొత్త సీజన్కు వ్యక్తిని సిద్ధం చేస్తుంది. హోలీలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులు ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు మన పూర్వీకులు పసుపు రంగు కోసం పసుపు పొడిని ఉపయోగించారు మరియు ఇతర రంగుల కోసం వారు ఆకుపచ్చ ఆకులు, ఎండిన పువ్వులు మొదలైన వాటిని ఉపయోగించారు. ఈ రంగులు ఉపయోగించి హోలీ జరుపుకునేవారు. ఆ రంగులను శరీరంపై పూయటం వల్ల మంచి చర్మ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది మరియు చర్మంపై పేరుకుపోయిన అన్ని రకాల మలినాలను తొలగిస్తుంది. ఆ రోజుల్లో పలాష్, మందార, గంధం, దానిమ్మ, కుంకుమ, గోరింట, బిల్వ ఆకులు, బంతి పువ్వు మరియు నీలం మందు వంటి హోలీ రంగులు కోసం సాధారణ మొక్కల ఆధారిత వనరులు. వసంతకాలంలో వాతావరణం మారుతుంది మరియు మన శరీరాలు చికెన్ పాక్స్, వైరల్ జ్వరం మరియు జలుబు వంటి వ్యాధుల బారిన పడతాయి. ఇంతకుముందు సహజ వనరుల నుండి రంగులు ఎందుకు తయారు చేయబడ్డాయి అంటే ఈ రంగులు మన చర్మంలోకి చొచ్చుకుపోతాయి, రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి మరియు వ్యాధులను దూరం చేస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయం ఒక కథలు మన కష్టాలను అధిగమించడానికి దోహదపడతాయి. హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాదుని కథ మనలోని భక్తి భావాలను మేల్కొలుపుతుంది. ఈ పండుగ దాని పౌరాణిక ప్రాముఖ్యతలతో పాటు మనకు జీవిత పాఠాలను బోధిస్తుంది, ప్రతికూలతలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది, కొత్త సీజన్కు సిద్ధం చేస్తుంది, కొత్త సవాళ్లను మరియు మనసులో కొత్త శక్తిని పొందుపరుస్తుంది.